నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ అవ్వడం కొంత సంచలనంగా మారింది. రోజు రోజుకి ఈ వివాదం పెద్దవుతుంది. ఒకవైపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పైన అన్ని అధికారులు, అన్ని రకాల సంస్థలు కూడా ప్రస్తుతం అటువైపే చూస్తున్నాయి. ఎక్కడ పేపర్ లీక్ అయింది? అసలు ఎందుకు లీక్ అవ్వాల్సిన అవసరం వచ్చింది? ముఖ్యంగా రాజస్థాన్‌లో ఎక్కడ తప్పు జరిగిందనే అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నో ఆశలతోని, ఎన్నో కలలతోని విద్యార్థులు ఇంటర్ అయిపోయిన తర్వాత చాలామంది మొదటి అటెంప్ట్ చేసిన వాళ్ళున్నారు నీటు. దాదాపు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు లాంగ్ టర్మ్ తీసుకొని అటెంప్ట్ చేసిన వాళ్ళపైన ఇది పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ పడతదని చెప్పేసి కూడా చాలామంది విద్యార్థి నేతలు కూడా ఒకవైపు భావిస్తూ వస్తున్న నేపథ్యంలో అసలు నీట్ పేపర్ ఎందుకు లీక్ అయింది? ఎందుకు పదే పదే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఏర్పడుతుందని అంశం పైన పూర్తిగా డీటెయిల్‌గా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విద్యార్థి జేఏసీ నాయకుడు, అలాగే అన్ని ఉద్యమకారుడు వేముల రామకృష్ణ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. నా ఈ గత 2, 3 రోజులుగా నీట్ పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైపు అందరి కళ్ళున్నాయి. ఎట్లా చూస్తారు మీరు? యెస్. ఈ మే 3వ తారీఖు నాడు నీట్ పరీక్ష రాశారు. వైద్య విద్య కోసం నీట్ పరీక్ష ఎంట్రన్స్ టెస్ట్‌గా ఉంటది. అయితే ఇది దేశానికే ప్రతిష్ట. ఎందుకంటే విదేశాల్లో గూడా మన భారతీయ వైద్య విద్య అంటే చాలా డిమాండ్ ఉంటది. అట్లాంటి నీట్ పరీక్ష ఈరోజు వైఫల్యం చెంది ఎన్‌టీఏ అనే సంస్థకిచ్చి వైఫల్యం చెంది సంతలో సరుకులాగా ఈరోజు విక్రయిస్తూ ఉంటే 22 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి? అంటే చాలామంది లాంగ్ టర్మ్‌లు అని చెప్పి ఒక 14 గంటలు, 15 గంటలు బుక్కులే ప్రపంచంగా ఒక ఫంక్షన్స్‌కెళ్ళరు. ఒక ఇంట్లో ఏదున్నా సంబరాలకెళ్ళరు. అట్లా బుక్కులే ప్రపంచంగా డాక్టర్ కావాలని చిన్నప్పటి నుండే ఒక కల పెట్టుకొని ప్రిపేర్ అవుతారు. అట్లాంటి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లారు ఈరోజు. అంటే ఇప్పుడు నీట్ అనేది సరే ఇంటర్ అయిపోయిన తర్వాత నీట్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. మొదటి సంవత్సరం అటెంప్ట్ చేసిన వాళ్ళు సరే ఒకవేళ కొడితే వాళ్ళకి అదృష్టం. నీట్‌లో క్వాలిఫై అయ్యి మంచి మెడికల్ కాలేజ్ వస్తాయి. సరే వీళ్ళని కొద్దిగా పక్కన పెడితే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూడా లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళు ఉంటారు. Yes. మధ్య తరగతి వాళ్ళు కావచ్చు, లేకపోతే Yes. ఈ ప్రభుత్వ కాలేజీలో చదువుకొని ప్రభుత్వ కోచింగ్ సెంటర్‌లకి వెళ్ళిన వాళ్ళ పైన ఇంతవరకు ఎఫెక్ట్ Yes. పడతది? చాలా ప్రభావం పడుతుంది. వాళ్ళకి మానసిక స్థితి ఎందుకంటే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. మేము ఇంత కష్టపడి అయిపోయింది కదా! పరీక్ష అయిపోయింది కదా! బుక్కులు పక్కకు పెట్టేసి వాళ్ళు రిలాక్స్ అయ్యే టైంలో నీట్ పరీక్ష మొత్తం లీకేజ్ అయ్యింది అని చెప్పి వాళ్ళు అనేసరికి వాళ్ళు ఎంత బాధపడతారు, ఎంత కుంగిపోతారు, వాళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. అందుకే మేము ఏం చెప్తా ఉన్నామంటే ఈరోజు నీట్ పరీక్ష 22 లక్షల మంది విద్యార్థులు రాశారు. రాసిన తర్వాత సంతలో సరుకులాగా నీట్ పేపర్లు విక్రయిస్తూ ఉన్నారు. వాళ్ళు 22 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు ఒక చీట్ చేసి ఎగ్జామ్ రాస్తే, ఫ్రాడ్ చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళు డాక్టర్లు అయిన తర్వాత రోగుల పరిస్థితి ఏంది? ప్రజల పరిస్థితి ఏంది? ఇట్లా ఫ్రాడ్ డాక్టర్లు రావడం వల్ల ప్రజలు ఏమైపోతారు? దేశ భవిత ఎక్కడ పోతుంది? రాష్ట్రాలు ఎక్కడ పోతాయి? ఇట్లాంటి చీటర్లు రావడం వల్ల దేశ ప్రతిష్టకే భంగం కలుగుతుంది. అంటే నీట్ పేపరు చాలామంది విద్యార్థులు ఎవరు కూడా లీక్ అవ్వాలా, లేకపోతే ఏదో పేపర్ లీక్ అయిందని చూసి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇదంతా కేవలం ఏవైతే ఇన్స్టిట్యూట్స్కి మా పేర్లు రావాలి, మేము పెద్ద పెద్ద ఫ్లెక్స్లు పెట్టుకోవాలి, మేము పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఇన్స్టిట్యూట్స్ చేస్తారు తప్ప విద్యార్థులు ఎక్కడ చేసే పరిస్థితులు. ఇన్స్టిట్యూట్ ప్రభావం ఇదంతా 100కి 100% ఇన్స్టిట్యూట్సే ర్యాంకులకు కకృతి పడి మా ఇన్స్టిట్యూట్స్కే పెద్ద పేరు వచ్చిందని చెప్పి వాళ్ళు ఫీజులు దండుకోవడానికో, లేకపోతే వాళ్ళ పేర్లు అనుకో, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ వేసుకోవడానికో ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు పెద్ద ఎత్తున ఇట్లాంటి కార్యక్రమాలు చేపడతారు తప్ప విద్యార్థులు ఎక్కడ చదువుకొని కష్టపడతారు. వాళ్ళు చదువుకుంటారు కాబట్టి ఇన్స్టిట్యూట్సే దీనిపైన ప్రభావం. మేము ఇప్పుడు అంటా ఉన్నాం, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఎందుకంటే దేశ ప్రతిష్ట దెబ్బతిన్నది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. దీనిపైన ప్రధానమంత్రి స్పందించాలి. ఎందుకంటే ఆషామాషి కాదు, 22 లక్షల మంది విద్యార్థులు అంటే ఏంది? వాళ్ళ కుటుంబాలు 22 లక్షల మంది కుటుంబాలు ఇంటూ 4 వేసుకుంటే దాదాపు ఒక 80 లక్షల మంది దీని వల్ల సఫర్ అవుతారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు కంటికి రెప్పలా కాపాడుకొని ఇన్స్టిట్యూట్స్కి తీసుకొస్తారు. ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటే మరి ఈరోజు నీట్
పేపర్ లీకేజ్ కావడం చాలా దురదృష్టకరం. అంటే ఎక్కడ తప్పు జరిగిందంటారు? ఒక రాజస్థాన్‌లో ముందు 20,00,000కు ఆ పేపర్ బయటకు వచ్చిన తర్వాత 2, 3 వేలకు మళ్ళీ అమ్ముకోవడం జరిగింది. అసలు మెయిన్‌గా ఎక్కడ పాయింట్ తప్పుందంటారు? ఒక అధికారి తప్పు చేసిందని NTA ప్రభుత్వానికి ఎందుకు ఇది రుద్దుతున్నారు? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గతంలో విఫలమైంది, మళ్ళీ విఫలమైంది. పూర్తిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీని పూర్తి బాధ్యత. ఎందుకంటే ఒక ఏజెన్సీకి ఇచ్చినప్పుడు వాళ్ళు పటిష్టంగా చేయాలి. వాళ్ళు చేయకుండా ఒకసారి జరిగింది, సరే జరిగింది అనుకోవచ్చు, మళ్ళీ పునరావృతం జరిగిందంటే ఖచ్చితంగా ఇక్కడ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీదే ఖచ్చితంగా బాధ్యత వహించాలి. వాళ్ళదే తప్పు ఇక్కడ. అంటే 1, 2 సార్లు కాకుండా గతంలో కూడా చాలా సార్లు లీక్ అయింది గతంలో కూడా జరిగింది. వాళ్ళు సఫర్ అయినారు. ఎక్కడైతే ఒకటే కాలేజీలో ఉన్న వాళ్ళకి సీక్వెన్స్గా ర్యాంకులు వచ్చినాయి, సేమ్ వాళ్ళు పక్కన ఏది రాస్తారో వీళ్ళు కూడా అదే రాస్తారు, సమాన మార్కులు వచ్చాయి. గతంలో ఇట్లాంటి చర్చ జరిగింది, గతంలో ఇట్లాంటివి పునరావృతం జరిగింది. మళ్ళీ ఇట్లాంటిది పునరావృతం జరిగిందంటే ఎంత నిర్లక్ష్య ధోరణి వహిస్తారు NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దానిపైన చర్యలు ఎందుకు తీసుకుంటలే? మేము విద్యార్థి సంఘాల నుంచి ఏం డిమాండ్ చేస్తున్నామంటే, మీకు దేశవ్యాప్తంగా మీకు చేత కాకపోతే రాష్ట్రాలకు అప్పగించండి. ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం నీట్ పెట్టుకుంటారు, విద్య పరీక్ష పెట్టుకుంటారు, మెడికల్ టెస్టులు పెట్టుకుంటారు. రాష్ట్రాలకు అప్పగించండి. మీకు పెట్టడానికి చేత కాకపోతే అంటే ఎక్కడ తప్పంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న అధికారి తప్పంటారా, లేకపోతే రాజకీయ నాయకుడు తప్పంటారా, లేకపోతే ఈ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఏమైనా ప్రోత్సహిస్తున్న పేపర్ లీక్ చేయండి డబ్బులు ఇస్తామని? విద్యా వ్యవస్థలో అనేకమైన మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు 1 నేషన్ 1 ఎలక్షన్స్ అంటున్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్స్ అవసరమా? 1 నేషన్ 1 ఎడ్యుకేషన్ అవసరమా దేశంలో? ఈరోజు పూరి గుడిసెలోకి ఒక విద్య, బంగ్లాలో ఒక విద్య, అద్దాల మేడలో ఒక విద్య, అట్లా వేరే దేశాలు అట్లా ఉంటుందా? ఎవరైనా సరే ఒకటే విద్య ఉండాలి. 1 నేషన్ 1 ఎలక్షన్ కోసం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరికి సమాన విద్య అందించాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే పరిస్థితి ఉంది, కానీ రాబోయే రోజుల్లో ఎట్లయితే రియల్ ఎస్టేట్ పెరుగుతున్నారో అదేవిధంగా ఇంజనీరింగ్ వ్యవస్థ కూడా రాబోయే రోజుల్లో నువ్వు 2 ఆడపిల్లలు ఒక కూలినాలు చేసుకునే వాళ్ళ పిల్లకుంటే నువ్వు ఇంజనీరింగ్ చదివిస్తున్నావు, అన్ని డబ్బులు దగ్గర ఉన్నాయా? డిగ్రీ చేయొచ్చు కదా. పెళ్లి చేస్తావు. మీరు తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజ్లో, చాలా వరకు ప్రైవేట్ సంస్థలు తిరిగి ఒక విద్యార్థి నాయకుడుగా. సో ఒక బేసిక్ అంటే ఒక సాధారణమైన ఇంజనీరింగ్ కాలేజ్లో చదవాలంటే బేసిక్ ఎంత ఫీజు ఉంటుంది? ఒక 10,000 మీద ర్యాంక్ వచ్చిన ఫీజు నియంత్రణ చట్టం లేదు. అంటే ఎంత ఉంటుంది బేసిక్? ఒక నంబర్ చెప్పండి. ఒక కాలేజీలో 2 లక్షలు ఉంటుంది, ఒక కాలేజీలో 4 లక్షలు. ఎంత ర్యాంక్ వరకు ఇది? ర్యాంక్ వస్తే స్కాలర్షిప్ ద్వారా 10,000 లోపల వచ్చిన వాళ్ళకి ఎంత ఉంటుంది? వాళ్ళకి స్కాలర్షిప్లు వస్తాయి. స్కాలర్షిప్లు వచ్చి ప్రభుత్వం కొంత భరిస్తుంది. భరించిన తర్వాత మిగిలింది వాళ్ళు కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి అది 60-50 వేలు అట్లా దాని లోపల ఉంటుంది. 10,000 పైన వచ్చిన వాళ్ళకు, అంటే 10,000 పైన వచ్చిన వాళ్ళకి 2 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 10-15 లక్షల వరకు కూడా ఫీజు ర్యాంకును బట్టి దాన్ని బట్టి ఉంటుంది. మేమేమంటున్నామంటే ఒకే దేశం ఒకే విద్య అమలు చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ స్కీము దేశవ్యాప్తంగా అమలు చేయాలి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం గ్రీన్ ఛానల్ పద్ధతిలో అమలు చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపి, ఎందుకంటే ఇప్పుడు పాస్ అయిన విద్యార్థులు ఉన్నారు, స్కాలర్షిప్లు చెల్లించలేదు రాష్ట్ర ప్రభుత్వం. చెల్లించకపోవడంతో మాకు స్కాలర్షిప్లు రాలేవు, మేము టీచర్లకి లెక్చరర్లకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఓల్డ్ బిల్డింగ్ రెంట్లో ఉంది కాబట్టి రెంట్లు కట్టే పరిస్థితి లేదు, మేము ఆఖరికి స్వీపర్లకు కూడా మేము జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మాకు స్కాలర్షిప్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు, కాబట్టి విద్యార్థులే ఫీజులు చెల్లించాలి అని చెప్పి హాల్ టికెట్లు ఇచ్చే దగ్గర బాండ్ పేపర్లు తీసుకొని హాల్ టికెట్ ఇచ్చే పరిస్థితి. మొన్నటి వరకు అదే ఇష్యూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మరి మొన్నటి వరకు పాస్ అయిన విద్యార్థులకేమో మేము పాస్ అయినాం సార్, మాకు ఇవ్వండి, సర్టిఫికెట్లు ఇవ్వండి అంటే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫీజులు కట్టండి, మేము సర్టిఫికెట్లు తీసుకొని మనం బాధ్యత చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్నతమైన విద్య చదవాలన్నా పోనీ ఒక జాబ్ వచ్చినా కోల్పోయే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మరీ అధ్వానంగా తయారైపోయింది. వాళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు? జిప్టో, ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ వర్కర్లుగా చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో గిగ్ వర్కర్లకి చట్టాలు తీసుకొచ్చారు, అవి పటిష్టంగా అమలు జరుగుతూ ఉన్నాయి. కానీ విద్యా హక్కు చట్టాన్ని తుంగలొక్కారు. విద్యా హక్కు చట్టాన్ని ఎక్కడ పట్టించుకుంటా ఉన్నారు? ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది? ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది, స్కాలర్షిప్. ముఖ్యంగా ఇబ్బంది ఎక్కడ జరుగుతుందంటే, ఒక విద్యాశాఖ మంత్రి లేడు రాష్ట్రంలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హోంశాఖ మంత్రి ఉంటాడా, విద్యాశాఖ మంత్రి ఉంటాడా, ముఖ్యమంత్రి ఉంటాడా, ఇంకే శాఖ మంత్రి ఉంటాడు? విద్యాశాఖ మంత్రి ఉంటే పర్యవేక్షణ జరుగుతుంది,
ప్రత్యేకమైన పర్యవేక్షణ జరుగుతుంది, సలహాలు సూచనలు విద్యార్థి సంఘ నాయకులు ఇస్తారు, రాజకీయ నాయకులు ఇస్తారు. ఇప్పుడు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి గారు పోయి సార్ మీరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పే పరిస్థితి ఉంటుందా? చెప్పగలుగుతారా? సెక్రటరీ ఉంటారు కదా, చీఫ్ సెక్రటరీ వాళ్ళు. చీఫ్ సెక్రటరీ గారు ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో అట్లాంటి శాఖలు పెట్టుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. అది వాస్తవం. మొన్నటికి మొన్న మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు మొత్తం మాకు ఫీజుల బకాయిలు ఇవ్వట్లేదు కాబట్టి మేము కాలేజ్ నడిపించుకోలేకపోతున్నాం కాబట్టి మేము పిల్లల దగ్గరనే మేము డబ్బులు తీసుకుంటామని చెప్పి వాళ్ళు కోర్టులో ఫైల్ చేశారు. కోర్టులో ఫైల్ చేసినప్పుడు మరి ఒక్కటి కూడా కౌంటర్ దాఖలు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మేము ఉన్నత విద్యాశాఖ మేము వెళ్ళి మేము అక్కడ ధర్నా చేసి రిప్రజెంటేషన్ ఇచ్చి మరి అన్ని శాఖలకు వెళ్తే వాళ్ళు ఏమంటారు, ఉన్నత విద్యాశాఖ వాళ్ళు ఇది మాకు సంబంధం లేదు, ఫైనాన్స్లో అడగాలి, ఫైనాన్స్కి చెప్పాలి, మాకు సంబంధం లేదు, ఇది ఎస్సీ వెల్ఫేర్ చెప్పాలి, బీసీ వెల్ఫేర్ చెప్పాలి అని అంటా ఉన్నారు. అంటే ఒక శాఖకి పొంతన లేదు, వాళ్ళకి మధ్య కోఆర్డినేషన్ లేదు, వాళ్ళకి మధ్యలో అసలు ఏం చేయాలన్నది పొంతన లేకపోతే కౌంటర్ దాఖలు చేయాలని మేము చెప్పిన దాకా మేము పోయి చెప్పి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి మేము మొరబెట్టుకుంటే అప్పుడు వాళ్ళు కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్ కూడా దాఖలు చేసిన తర్వాత మాకు దీని కౌంటర్ దాఖలు చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు కోర్టులో, మాకు దీనిపైన అవగాహన లేదు, మొన్ననే జీవో నెంబర్ 7 తీశారు కాబట్టి మేము దీనిపైన స్టడీ చేయాలి, మాకు టైం ఇవ్వాలని చెప్పి కోర్టుకి వాళ్ళు చెప్పడం జరిగింది. కోర్టు ఏం చెప్పారు, ఎన్నిసార్లు మీకు టైం ఇవ్వాలి, ఎన్నిసార్లు వాదన జరపాలి, 24 తారీఖు నాడు డెడ్ లైన్, అది రోజు మీరు ఏందో మీరు ఇస్తారా ఇయరా, జియో ఏ లెక్క ప్రకారం మీరు జియో తీస్తారని చెప్పి కోర్టు 24 తారీఖు నాడు డెడ్ లైన్ విధించింది రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే అంత అవగాహన లేకుండా పోతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు అన్నట్టు ప్రభుత్వానికి ప్రైవేట్ సంస్థలకు మధ్యలో వచ్చిన ఇష్యూ వచ్చింది, కాలేజీలు క్లోజ్ చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది, ఎవరెవరైతే కాలేజీలో క్లోజ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెంటనే కాలేజీలు తెరవాలి, విద్యార్థుల భవిష్యత్తు పాడవుతుంది, విద్యా సంవత్సరం పాడవుతాయని చెప్పేసి కూడా ప్రభుత్వం సీరియస్ చర్యలు తీసుకుంది కదా. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? ఎందుకు మాట్లాడలేదు? మేము ఆ రోజు ఉన్నత విద్యాశాఖ మండలి దగ్గర మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రెండో రోజే మేము పెద్ద ధర్నా చేసినాం. మొదటి రోజు కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు బంద్ పెడితే తెల్లారే కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళతో చర్చించాలి, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి ఉన్నతమైన విద్యా మండలి దగ్గర మేము పెడితే ఆ రోజు తెల్లారి ముఖ్యమంత్రి గారు స్పందించారు. మేము చేసిన తర్వాతనే ఆ రోజు ఏం చెప్పారు, మేము ఫీజు రెగ్యులేటరీ కోసం కమిటీ వేస్తున్నాం, దీన్ని మేము పరిష్కరిస్తాం. ముఖ్యమంత్రి డైరెక్ట్ ఏమంటారు, పేర్లు ఉచ్చరించి మరి మీరు బంద్ పెడుతున్నారు, మీరు కాలేజీల కోసం మా దగ్గర పర్మిషన్ల కోసం వచ్చారు, మీ గురించి తెలియదా అని చెప్పి బ్లాక్మెయిల్ విధానంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏం చెప్పాలి, మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేసుకుందాం, మీకు ఏ సమస్య ఉన్నా చర్చించుకుందాం. అంటే ప్రైవేట్ సంస్థలకు తను డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది కదా, వాళ్ళు చేస్తున్న ఫీజు కళ్ళ కనబడుతుంది కదా, డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చేసింది ముఖ్యమంత్రి గారు. మంచిదే కదా మరి వార్నింగ్ ఇస్తే వాళ్ళు కూడా వార్నింగ్ కంట్రోల్ లో ఉంటారు. అంటే వార్నింగ్ ఇవ్వడం మంచి పద్ధతి అంటారా మీరు? సమస్య పరిష్కారం దశగా మాట్లాడడం మంచి పద్ధత? అవును, అడ్డగోలుగా ఫీజులు పెంచడానికంటే ఆ వెసులుబాటు ఎవరు కల్పించారు? ఫీజు నియంత్రణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఫీజు నియంత్రణ కమిటీ వేసారు, ఫీజు నియంత్రణ కమిటీ వేసి గడ్డి బిక్తురా వాళ్ళు. ఫీజు నియంత్రణ కమిటీ వేసిన తర్వాత ఫీజు నియంత్రణ చట్టాన్ని ఎందుకు అమలు చేస్తలేదు? ఫీజు నియంత్రణ కమిటీ వేస్తే వాళ్ళు పెంచుకునే అవకాశం ఉంటుందా? పెంచుకునే అవకాశం మీరే ఇస్తారు, వాళ్ళు బంద్ చేయడానికి అవకాశం మీరే ఇస్తారు. అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు బంద్ చేస్తే మళ్ళీ మీరే వార్నింగ్లు ఇస్తారు. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? రాష్ట్ర ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం, ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయండి. చేత కాదు, ఎందుకంటే మీ పార్టీలో ఉన్న నాయకులవే సగం కాలేజ్ మేనేజ్మెంట్లు ఉంటాయి కాబట్టి ఫీజు నియంత్రణ చట్టం చేయడానికి అమలు కాదు, ఎందుకంటే అది పెద్ద మాఫియాగా తయారైంది. ఇప్పుడు ఫీ రీయింబర్స్మెంట్ గురించి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. సో గత ప్రభుత్వంలో కూడా అప్పుడప్పుడు పడ్డ పరిస్థితుల్లో అంబేద్కర్ పేరు మీద కూడా కొంత ఫీజు రీయింబర్స్మెంట్ పడ్డది, ఉన్నత చదువులకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయట్లేదు? కొత్తగా ఒక జివో తీసుకురావడం జరిగింది. అంటే మేము మీ అంటే విద్యార్థుల అకౌంట్లో డబ్బులు ఇస్తాం, మీరే ఫీజు కట్టుకుని అన్న విషయాన్ని వీళ్ళు ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ మీద ఉన్న శ్రద్ధ, అందాల పోటీ మీద ఉన్న శ్రద్ధ, మెస్సీని తీసుకొచ్చి ఆడిపించడానికి మీద శ్రద్ధ విద్యార్థుల మీద లేదు. ఎందుకంటే మొన్నటికి మొన్న సెక్రటరియట్లో 2వ ఫ్లోర్లో కాంట్రాక్టర్లందరూ ధర్నా చేయడం జరిగింది. మమ్మల్ని కమిషన్లు అడుగుతున్నారు, మేము కమిషన్లు ఇవ్వలేకపోతున్నాం, మాకు మా బాధలు అర్థం చేసుకోండి, మాకున్న బడ్జెట్ రిలీజ్ చేయండి అని చెప్పి ఎవరు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన పరిస్థితి మనం చూసాం సెక్రటరియట్లో. విద్యార్థులకి కమిషన్లు ఏంది, వాళ్ళు ఎట్లా రావు కాబట్టే వాళ్ళు ఇవ్వట్లేదు తప్ప దీని లోపల ఇంకొకటి ఏమీ లేదు. ఎందుకంటే విద్యార్థులకి వేస్తే మాకు కమిషన్లు రావు, ఇది పెంచుకుంటా పోతా ఉన్నారు.
అంటే మీరే మన విద్యార్థుల అకౌంట్లో వేయడం మంచిది అంటారా, లేకపోతే డైరెక్ట్ కాలేజ్ మేనేజ్మెంట్ దానికి అంటే ఫీజు రింబర్స్మెంట్ దీని లోపల చెల్లించడం దీని మంచిది లోపల అంటారా? 2 రకాల ఇబ్బందులు ఉన్నాయి. కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు దాంట్లో వేస్తే వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపు ఇచ్చేస్తారేమో సర్టిఫికెట్లు. మీరు ఒక నోటీస్ ఇచ్చేస్తే హైయర్ ఎడ్యుకేషన్ నుంచి నోటీస్ ఇస్తే వాళ్ళు ఇస్తారు. రెండోది విద్యార్థి అకౌంట్లు వేస్తే మరి అది ఎప్పుడు వేస్తారు? స్టూడెంట్ అకాడమికర్ ఉన్నప్పుడు వేస్తారా, అయిపోయినాక వేస్తారా, ఆ విద్యార్థికి జాబ్ ఇచ్చినప్పుడు వేస్తారా, లేకపోతే ఆ విద్యార్థికి జాబ్ వచ్చి పెళ్ళైనాక వేస్తారా, వాళ్ళ పిల్లలు పుట్టినాక వేస్తారా? అంటే ఎప్పుడు వేస్తారు? మీరే అకౌంట్ లో ఏమంటే విద్యార్థి అకౌంట్ లో మేనేజ్మెంట్ కి అంటే ఏమంటే విద్యార్థుల అకౌంట్లో వేస్తే వేయండి, కానీ విత్ ఇన్ టైం. అంటే మొదటి 3 నెలల్లో 25%, మధ్యలో 50%, అంటే విద్యా సంవత్సరం లోపలనే వేయాలి. మళ్ళీ ఎప్పుడు వేస్తారో క్లారిటీ లేకుండా విద్యార్థుల అకౌంట్లో వేస్తా అంటే కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమంటారు, మీ అకౌంట్లోకి వస్తాయి కదా, మీరైతే మాకు ఫీజులు కట్టండి ఫస్ట్. విద్యార్థి మీద భారం పడుతుంది, ఉన్నత విద్యకు దూరం అవుతారు. ఇప్పుడు ఒక తండ్రికి 3 ఆడపిల్లలు ఉంటారు. అతను కూరగాయలు అమ్ముకుంటాడు, లేకపోతే రిక్షా కార్మికుడు ఉంటాడు. ముందు ఫీజు కట్టి 3 పిల్లలను చదివించే పరిస్థితి ఉంటుందా? పిల్లలకు పెళ్లి చేయగలుగుతాడా? ఇంజన్ చదివించగలుగుతాడా? అదే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అమలు అవుతే అతను చదివించగలుగుతాడు. వీళ్ళ మీద భారం పడదు, చాలా భారం పడుతుంది. ఉన్నత విద్య ఇది మనం ఇప్పుడు కనపడట్లేదు, కానీ భవిష్యత్తులో చాలా ఇంపాక్ట్ పడుతుంది ఈ దేశ భవిష్యత్తు మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద. రేసింగ్ తెలంగాణ అంటారు. మెట్రో పిల్లర్ ఫ్లెక్స్ వేసుకుంటే రేసింగ్ తెలంగాణ అవుతుందా? ఒక ఉన్నతమైన విద్యార్థి చదువుకుంటే రేసింగ్ తెలంగాణ అయితే తప్ప, ఒక మెట్రో పిల్లర్కి రేసింగ్ తెలంగాణ స్టిక్కర్ పెట్టి అడవులుగా ప్రచారం చేస్తే రేసింగ్ తెలంగాణ అవుతుందా? ఒక విద్యార్థి చదువుకొని స్వయం శక్తి మీద నిలబడి, అతను మీరు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ మీద ఆధారపడాడు, మీరు ఇచ్చే ₹2 భోజనం, ₹2 కిలో బియ్యం మీద ఆధారపడాడు, మీరు ఇచ్చే సంక్షేమ పథకాల మీద ఆడాడు, పింక్ రేషన్ కార్డు మీద ఆధారపడాడు. స్వయం శక్తి మీద నిలబడతారు, పెద్ద ఐటీ కంపెనీలు జాబులు చేసుకుంటారు, విదేశాల్లో జాబ్ చేస్తారు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ గొప్ప స్కీమ్. దాని జోలికి వస్తే ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే 14 లక్షల మంది విద్యార్థులతోటి తాడో పేడో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య గత ప్రభుత్వం ఉంది, నిరుద్యోగులు రోడ్ల మీదకి రావడం జరిగింది. గత ప్రభుత్వాన్ని పక్కకు పెట్టడం జరిగింది. ప్రస్తుతం నిరుద్యోగుల సమస్యలు ఎట్లున్నాయి అన్నట్టు వీళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ వీళ్ళు కూడా అదే ధర్నాలు, అదే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం జరుగుతుంది. ఎస్, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందే మేము రాగానే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పినందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుద్యోగులు భుజాన్ని ఎత్తుకొని వాడన ప్రచారం చేసి గెలిపించడం జరిగింది. మరి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అంటే తూతూ మంత్రంగా పోలీస్ నోటిఫికేషన్ వేసి, మేము నోటిఫికేషన్ వస్తే నిరుద్యోగులే వద్దంటారు అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. అది ఎంత హాస్యాస్పదం. ఎవరైనా ఉద్యోగాలు వద్దంటారా? ఎందుకంటే అశోక్ నగర్లో కావచ్చు, దిల్షుక్ నగర్లో కావచ్చు, అమ్మా మాకు ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వచ్చిన తర్వాత మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఇప్పుడైతే మేము చదువుకుంటాం అని చెప్పి జొమాటో ర్యాపిడో పనులు చేసుకుంటా, క్యాటరింగ్ పనులు చేసుకుంటూ రోజు ₹5 భోజనం తినుకుంటూ ఇక్కడ అశోక్ నగర్లో చదువుకుంటారు. దమ్ము ధైర్యం ఉంటే రాహుల్ గాంధీ ఎలక్షన్ ముందు అశోక్ నగర్కి వెళ్ళిండు కదా, ఇప్పుడు వెళ్ళే పరిస్థితి ఉంటుందా? 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం, వచ్చి రాగానే ఎల్బీ స్టేడియం వేదికగా వాళ్ళకి అరే గత ప్రభుత్వము నోటిఫికేషన్ వేస్తే వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు. గత ప్రభుత్వం ఇచ్చింది. సరే ఏదో ఒకటి 50,000 ఉద్యోగాలు అయితే ఇప్పటికీ 2 లక్షల ఉద్యోగాలు, దాదాపు ఒక 10,000 మంది, 6,000 నుంచి 10,000 మంది ప్రతి నెల రిటైర్మెంట్ అవుతారు. ప్రతి సంవత్సరం మనకి దాదాపు ఒక 8 లక్షల మంది డిగ్రీ పూర్తయి నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. అంటే రోజుకి ఒక 6,000 మంది రిటైర్మెంట్ అవుతుంటే వాళ్ళ స్థానంలో మీరు ఎవరిని భర్తీ చేస్తారు? ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని, లేకపోతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసుకుంటారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తీసుకోవడం వల్ల ప్రభుత్వ పథకాలు తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నారు? అధికారం రాకముందు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు? ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అంతకన్నా ముందు స్వయం శక్తిగా నిలబడాలి, రాజీవ్ యువ వికాసం అన్నారు. ఏమైంది రాజీవ్ యువ వికాసం స్కీము? తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అన్నారు. ఎక్కడ పోయింది స్కిల్ డెవలప్మెంట్? ఎందుకు ఈ నాటకాలు? రాష్ట్ర ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడ చూసినా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వాళ్ళకు కూడా సమాన పనికి సమాన వేతనం లేదు, వాళ్ళతో వెట్టి చాకిరి పని చేయించుకుంటా ఉన్నారు. వాళ్ళకు కూడా అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా ఎవరిని మధ్యలో వాళ్ళని ఏజెన్సీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి తక్కువ జీతం, కమిషన్ వాళ్ళకి పోయిన తర్వాత తక్కువ జీతం వస్తూ ఉంది. వాళ్ళకు కూడా ఈఎంఐలు కట్టుకునే పరిస్థితి లేదు. ఈరోజు 18,000 జీతం వస్తే, 16,000 జీతం వస్తే వాళ్ళు కాంట్రాక్ట్ బేస్ వాళ్ళ ఇల్లు రెంట్ కట్టుకునే పరిస్థితి ఉంటుందా? ఫీజులు కట్టుకునే పరిస్థితి ఉంటుందా? కరెంటు బిల్లు కట్టుకునే పరిస్థితి ఉంటుందా? నల్ల బిల్లు కట్టుకునే పరిస్థితి ఉంటుందా? ఎక్కడ తీసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వాన్ని? కాంట్రాక్ట్ ఏజెన్సీలు తక్షణమే రద్దు చేయాలి. రద్దు చేసి
అవుట్ సోర్సింగ్ ఎవరైతే 10 సంవత్సరాల పైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తారో వాళ్ళని పర్మనెంట్ చేయాలి. ఇప్పుడు అదే అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా తను ఒక హామీ ఇవ్వడం ఎస్ జరిగింది. మేము ఇందిరా వచ్చిన పార్క్లకు వెంటనే వెళ్ళాడు, ఇందిరా పార్క్లకు వెళ్ళాడు, పాదయాత్ర చేసే క్రమంలో మేము అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను మేము తక్షణమే పర్మనెంట్ చేస్తా అన్నాడు. అదే విధంగా అవుట్ సోర్సింగ్ వరకు ఏ విధంగా న్యాయం చేస్తారో నిరుద్యోగులకు కూడా 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అన్నాడు. ఏసీలో ఇచ్చింది కదా మీరు మళ్ళీ పదే పదే Yes, 50,000 ఇక్కడ ఉద్యోగాలు లేదు, వచ్చిరాగని భర్తీ 50,000 చేసిండు. ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలు ఇచ్చేంత మాత్రాన రాష్ట్రంలో అన్ని శాఖలకు ఉద్యోగం 38 శాఖలకి ఉద్యోగాలు మళ్ళీ కల్పించారు. నోటిఫికేషన్ పడ్డది అనుకుంటా. లేదు, నోటిఫికేషన్ ఎక్కడ పడలేదు. కేవలం 2 లక్షల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు. టీచర్లు ఈరోజు ఎట్లా చేస్తున్నారు? రాష్ట్రంలో ప్రభుత్వ బడులు మూసేస్తా ఉన్నారు. ఎందుకు మూసేస్తారు అంటే విద్యార్థులు లేరు అంటున్నారు. విద్యార్థులు ఎందుకు లేరని మేము పోయి చూస్తే టీచర్లు లేరు. ఒక్క టీచర్ అన్ని సబ్జెక్టులు చెప్పి వాళ్ళని కూడా ఏ విధంగా తీసుకుంటే టీచర్లని టైం స్కేల్ టీచర్ అంట, పార్ట్ టైం టీచర్లు అంట, టెంపరీ టీచర్లు అంట, ప్రభుత్వ స్కూల్ అనేది ప్రభుత్వ స్కూల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో గెస్ట్ లెక్చరర్లు అంట. అవన్నీ రకరకాలుగా పేర్ల మీద గెస్ట్ లెక్చర్. ఏందా పద్ధతి? గెస్ట్ లెక్చరర్ ఏంది? ఎవరికి గెస్ట్ లెక్చరరు? పర్మనెంట్ విధానం తీసుకురావాలి. గెస్ట్ లెక్చర్ ఉన్నంత మాత్రాన ఏ విధంగా తీసుకుంటారు ఆ గెస్ట్ లెక్చర్ని? గెస్ట్ లెక్చర్లుగా అవన్నీ పదాలు వాడద్దు మీరు. వాళ్ళని పర్మనెంట్ చేసుకోవాలి. ఎవరైతే గెస్ట్ లెక్చర్గా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మీ కాలేజ్లో పర్మనెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఒకవైపు నిరుద్యోగుల సమస్య విపరీతంగా తెరపైకి వస్తుంది. గతంలో బీఆర్ఎస్ మీద ఏ విధంగా అయితే మీలాంటి వాళ్ళు కంటిన్యూగా పోరాడి బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టారు కదా, ప్రస్తుతం మీ నిరుద్యోగులు లేకపోతే మీలాంటి విద్యార్థి సంఘాలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందంటారు ఈ 2.5 సంవత్సరాలు? ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి పవన్ గారు, ఈ 2.5 సంవత్సరాల్లో ఇది ప్రారంభించడం, ఇది అయిపోయిందని ఒకటి చూపించండి. కాలేదంటారు, ఏం కాలేదంటారా అంటే మీరు చెప్పండి. ఏం కాలేదంటారా? ప్రారంభించినము, ఇది అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన ఉచిత బస్సు కావచ్చు, లేకపోతే 6 గ్యారెంటీలలో 500కి గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల కరెంట్ కావచ్చు, సన్నబియ్యం రేషన్ కావచ్చు, లేకపోతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇందిరా మిల్లులు కావచ్చు, లేకపోతే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇట్లాంటి ఎన్నో పథకాలు ముందుకు తీసుకొస్తుంది కదా. ఇవన్నీ ఎలక్షన్ స్టంట్ కిందనే కాలేవంటారు ఇవన్నీ. ఇప్పుడు నేను చెప్పిన అధికారంలోకి వచ్చిన ఉచిత తర్వాత బస్సు అమలు ఇచ్చారు. చేయలేదంట. ఒకటి మీరు వినండి, ఉచిత బస్సు పెట్టారు. ఉచిత బస్సు పెట్టి పాత టికెట్ రేటు మాత్రం ఉందా, పెంచారా? అంటే ఉచిత బస్సు ఇచ్చి భార్యనేమో ఉచితంగా పంపిస్తారు, భర్త దగ్గర ఆ భార్య డబ్బులు భర్త డబ్బులు డబల్ తీసుకుంటున్నారు. వాస్తవం కదా? అంటే ఎక్కువ శాతం మంది మహిళలు లాభపడుతులు కదా ఈ ఉచిత బస్సు వల్ల. రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు. ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిన ఉచిత బస్సు అన్నందుకు ఈ మహిళలకి లాభం అంటున్నది. మీరు లాభపడ్డారు ఉచిత బస్సు అని చెప్పి. మీ ప్రభుత్వం అధికారం రావడానికి ముఖ్య కారణం ఉచిత బస్సు అని పెట్టడమే. అది లాభపడుతులు కదా, రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళకి ఖర్చు తగ్గింది కదా, ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకి సిటీలో. అంటే ఖర్చు తగ్గిందన్నమాట కొన్ని ఒప్పుకోవాల్సిందే, వాస్తవమే. అంటే ఖర్చు తగ్గిందన్నమాట వాస్తవమే. స్త్రీలకి ఉచిత బస్సు వల్ల జరుగుతుంది. అదే విధంగా ఉచిత బస్సు ఇచ్చారు, మళ్ళీ స్కూటీలు కూడా ఇస్తున్నారు కదా చదువుకునే విద్యార్థులకు. వచ్చే 1 సంవత్సరం 1-2 సంవత్సరాలు అయింది కదా, స్కూటీలు ఇస్తాను. అధికారంలో ఉంటామని బలంగా చెప్తున్నారు. లంక బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చినాం, ఇక్కడ లంక బిందెలు లేవు. మేము ఒక బ్యాంకులకు వెళ్తే మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తున్నారు. అంటే తెలంగాణ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడచ్చా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అంటే రాష్ట్రంలో పక్క దేశాలు నవ్వుకుంటున్నాయి ఆ మాటల వల్ల. ఒక ముఖ్యమంత్రి ఏం లేకపోయినా సృష్టించాలి, దాని వనరులు రాబట్టాలి. అంటే అప్పులకు వడ్డీలు కట్టడానికి ఉన్నది, మాకు ఇబ్బంది అవుతుందండి. అట్లా రాబట్టాలి. ఎందుకంటే విదేశాలకు పోయి పెట్టుబడులను రాబట్టండి. భూములు అమ్మితే తప్ప మీరు రాష్ట్ర ప్రభుత్వం నడపలేకపోతున్నారు. ఈరోజు పక్క రాష్ట్రాలకు మీరు ఏం సందేశం ఇస్తారు? దొంగలు చూసినట్టు చూస్తారు, మమ్మల్ని చెప్పులు ఎత్తుకపోయి దొంగలు చూసినట్టు చూస్తారు బ్యాంకులు అంటారా? పక్క రాష్ట్రాలు నవ్వుకోరా? ఒక ముఖ్యమంత్రి ప్రజలకి భరోసా కల్పించాలి. నేను పెట్టుబడులు తీసుకొస్తా, ఉద్యోగాలు కల్పిస్తా, ఈ రోజు కాకపోతే రేపు నేను అన్ని స్కీములు అమలు చేస్తా, ఈ రోజు కాకపోతే రేపు ఓపిక పట్టండి అని అంటారా? లంక మీద లేవని అంటారా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి? తెలంగాణ విద్యాశాఖ మంత్రి గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అన్ని శాఖలు చూడలేకపోతున్నారు, మీరు ప్రతి దాంట్లో సమీక్ష చేయలేకపోతున్నారు అనే విషయాన్ని మీరు ప్రస్తావించాలి కదా. ఎవరుంటే బాగుంటది? భూమేస్త్రి టైపు ఆయన మధ్యలో ఉండి అన్నిటికీ అది చేయండి ఇది చేయండి అని చెప్తే కాదు. విద్యాశాఖ అంటే దేశ భవిష్యత్తు నిర్మాణం అయ్యే శాఖ, ఓ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం అయ్యే శాఖ. విద్యాశాఖ మంత్రి ఉండడం వల్ల పర్యవేక్షణ జరుగుతుంది. ఎప్పటికప్పుడు పాఠశాలలకు వెళ్తారు, కాలేజీలకు వెళ్తారు, లెక్చరర్లతో మాట్లాడతారు. చీఫ్ సెక్రటరీలు వెళ్తారు కదా, చీఫ్ సెక్రటరీలు అక్కడ ఉన్న సెక్రటరీలు. విద్యాశాఖ మంత్రి ఉండడం వల్ల ప్రభావం వేరే ఉంటుంది. అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేయగలుగుతారు, అప్పటికప్పుడే
ఏదైనా కొత్త ఏమన్నా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే చేయగలుగుతారు. చేస్తున్నారు వాళ్ళు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తున్నారు, ఇంటిగ్రేటెడ్ కాలేజెస్ తీసుకొస్తున్నారు. అకాడమిక్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందా? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్టార్ట్ అవుతుందా? మళ్ళీ జూన్ జూలైలో స్టార్ట్ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇప్పుడు ఏమైనా స్టార్ట్ అవుతుందా? ఈ సంవత్సరం ఏమైనా స్టార్ట్ అవుతుందా? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టాలి, అయిపోగొట్టాలి, ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కావాలి. వాస్తవానికి పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక దగ్గర కట్టి మేము కడతాము చేస్తాము అంటే అది ఎంతవరకు సమంజసం? కన్స్ట్రక్షన్ అన్నప్పుడు పెట్టగానే అటు మొదలైపోయి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి దాదాపు సంవత్సరం పైన ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. సంవత్సరంలో ఒక 3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టలేరా? సంవత్సరంలో ఒక 3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టలేరా? రాష్ట్ర ప్రభుత్వం ఏం మూసి సుందరీకరణ మీద ఉన్న శ్రద్ధ, గాంధీ విగ్రహాల మీద ఉన్న శ్రద్ధ, అందాల పోటీ మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల మీద లేదు. స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకు విద్యా వ్యవస్థ మీద ఒకటి విద్యార్థులకి లాభమైందని ఒక చూపించండి. ఏమన్నా అంటే చిన్న చిన్న అంటే అల్పారం పెడతా ఉన్నారు. మేము కొత్తగా తీసుకొచ్చి కదా, వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి బోర్డ్ ఎగ్జామ్ మేము డైరెక్ట్ ఇంటర్మీడియట్లో పెట్టదలుచుకున్నాము. ఒక సామాన్యుడు మధ్యతరగతి వ్యక్తి స్కూల్కి వెళ్ళాలంటే ఇంటి నుంచి ఒక్క రూపాయి అవసరం లేదు. పెన్నుల కడికించి యూనిఫామ్ కావచ్చు, షూ కావచ్చు, సాక్సులు కావచ్చు, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, గైడ్లు అన్ని పూర్తి ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తాను. మొన్న రీసెంట్గా ఒక నిర్ణయం తీసుకున్నది. దాన్ని ఎందుకు మీరు అభినందించలేకపోతున్నారు? దాన్ని అభినందిస్తాం, వెల్కమ్ చేస్తున్నాం. ఎందుకంటే విద్యార్థులకి ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మంచి చేస్తారంటే స్వాగతిస్తాం. కానీ డిమాండ్ల పైన ఖచ్చితంగా గొంతు ఎత్తి పోరాటం చేస్తాం. చేయకపోతే మాత్రం మేము దీన్ని ఏదైతే చెప్పారో బెల్ట్లు ఇస్తాం, విద్యా సంవత్సరానికి మేము ప్రతి ఒక్క విద్యార్థి నిత్యావసర వస్తువులు స్వాగతిస్తా ఉన్నాం, హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఏవైతే ఇస్తామన్నారు అదే విధంగా సంక్షేమాశాలకు కూడా సొంత భవనాలు కట్టాలి, గురుకుల పాఠశాలలు కూడా మరొక 119 నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఎందుకంటే దాదాపు తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి 3500 పైన స్కూళ్ళు తీసేస్తారు, ఎత్తివేశారు. ఆ 3500 స్కూళ్ళు పునరావృతం చేయాలి. మరి అదేవిధంగా ఉన్న టీచర్లను కూడా రిక్రూట్మెంట్ చేయాలి. పీఈటీలు లేరు, టాయిలెట్స్ లేకపోతే ఎవరైనా ఆడపిల్లల్ని స్కూల్ పంపించే పరిస్థితి ఉంటుందా? కొన్ని స్కూల్స్లో అయితే టాయిలెట్స్ లేవు, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. గర్ల్స్కి గర్ల్స్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి, బాయ్స్కి బాయ్స్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి, పీఈటీలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పక్క దేశాల్లో డిజిటల్ క్లాస్ పెడుతున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు ధీటుగా తీసుకొస్తున్నట్లు మీరు కొద్దిగా సమయం ఇవ్వాలి కదా ప్రభుత్వాన్ని. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇవన్నీ 79 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి. ప్రతి ఈరోజు క్లబ్లలో డిజిటల్గా ఐపీఎల్ మ్యాచ్లు చూపిస్తున్నారు, ప్రతి చోట డిజిటల్గా క్రికెట్ మ్యాచ్లు చూపిస్తున్నారు, డిజిటల్గా ఈరోజు ఎక్కడ పోతే అక్కడ డిజిటల్ బోర్డులు వస్తున్నాయి. అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఫోన్లో కూడా డిజిటల్గా ప్రతిదీ మనం చూస్తున్నాం. ఈరోజు డిజిటలైజేషన్ వచ్చింది. కానీ 79 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ ప్రభుత్వ బళ్ళ పక్క దేశాల్లో డిజిటల్ విద్య చదివిస్తారు, ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ ఇస్తారు. మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం, డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు పాతలాగా పుస్తకాలు ఇస్తే కాదు, పుస్తకాలు మేము విద్యార్థుల నుంచి మేము ఆర్గనైజేషన్ నుంచి మేము ఇస్తాం, దానికి పెద్ద విషయం కాదు. ల్యాప్టాప్లు ఇవ్వాలి విద్యార్థులకి. ప్రభుత్వ బడులకు వెళ్ళే విద్యార్థి ఒక సూట్ వేసుకొని పోవాలి, ఒక బూట్ వేసుకొని పోవాలి. సూట్లు ఇవ్వండి ప్రభుత్వ బడుల విద్యార్థికి. తండ్రి గర్వంగా చూస్తాడు, నా కొడుకు సూట్ వేసుకున్నాడు, నా కొడుకు ల్యాప్టాప్ పట్టుకున్నాడు, నా కొడుకు పుస్తకం పట్టుకున్నాడు అని చెప్పి ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఎందుకు పెంచి పోషిస్తారు? తల్లిదండ్రులు ఎందుకు చేస్తారు? పీడ్చిపీడిస్తున్నారు. ఒక విద్యార్థికి ఒక సూట్ వేసి అద్దాల మీద పెట్టి ల్యాప్టాప్ ఇచ్చి అతనికి చేయడం వల్ల, అరే నేను చదువుకోలే, నా కొడుకన్నా నా బిడ్డనన్నా మంచి చదువుకుంటుంది, అప్పైనా పర్లేదు, నా ఇల్లు నమ్ముకుంటా, నా భూములను నమ్ముకుంటా, మా భార్య పుస్తలతో నమ్ముకుంటా, కానీ నా కొడుకుని నా బిడ్డని మంచి చదివిపిస్తా అని ప్రతి తల్లిదండ్రి కార్పొరేట్ విద్యా సంస్థలకు వెళ్ళి అప్పుల పాలు అవుతా ఉన్నారు. అదే రాష్ట్ర ప్రభుత్వం మీరు పెన్లు పేపర్లు పుస్తకాలు కాదు, ల్యాప్టాప్ ఇవ్వండి, సూట్లు ఇవ్వండి ప్రతి విద్యార్థికి. అరే చలికాలం వస్తే పిల్లలకి లిప్ గార్డ్ ఉండదు. నేను చూసిన ఎస్టీ విద్యార్థులకి, ఎస్సీ విద్యార్థులకి, గురుకుల విద్యార్థులకి, కొంతమంది విద్యార్థులకి హాస్టల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పెదవులు ఎండిపోయి ఉంటాయి. పాపం వాళ్ళని చూస్తేనే భయం. మంచి నీళ్ళు తాగలేకపోతారు, అన్నం ముద్ద నోట్లో పెట్టుకోలేకపోతారు, అంత దీనమైన పరిస్థితులు ఉంటారు. వాళ్ళకి చలికాలం దుప్పట్లు ఇవ్వండి, వాళ్ళకి లిప్ గార్డ్ ఇవ్వండి, వాళ్ళకి అయితే మెడిసిన్ కేర్ ఇవ్వండి. అదేవిధంగా ఒకరోజు మీరు విద్యా సంవత్సర పరమైనప్పుడు 4 బుక్కులు, ఒక పెన్ను, పెన్సిల్ ఇచ్చి మేము మొత్తం అన్నీ చేసినామంటే అవుతుందా? ప్రపంచానికి మొత్తం మేము పెద్దగా చేసినామంటే అవుతుందా?
ల్యాప్టాప్లు ఇవ్వండి. పేపర్ లీక్‌ల గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఈ కొత్తగా కాదు పేపర్ లీక్. దేశంలో దేశవ్యాప్తంగా నీట్ లాంటి పేపర్ లీక్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎంసెట్ పేపర్ లీక్ అవ్వడం కావచ్చు. ఈ పేపర్ లీక్‌లు అసలు ఎందుకు జరగాల్సొస్తుంది? ఎక్కడ తప్పిదం జరుగుతుందంటారు? ఇక్కడ వాళ్ళు ఒకటి మెయిన్ ముఖ్యంగా మీకు ముందే చెప్పాను. ఇన్‌స్టిట్యూట్స్ కకృతి పడి వాళ్ళకి ర్యాంకుల కోసం వాళ్ళు లోపల ఉండే అధికారులతోటి కుమ్మక్కై పేపర్లు తీసుకొచ్చి మాకు ఒక 5 చెప్పండి, 10 చెప్పండి అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చి ఇక్కడ లీకేజ్ జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ నిర్వహిస్తారో అప్పటి నుంచే పటిష్టమైన నిఘా హ్మ్. పటిష్టమైన నిఘా దాని మీద ఏర్పాటు చేయాలి. ఎప్పటికప్పుడు విద్యాశాఖ మంత్రి పర్యవేక్షణ చేయాలి. ఎప్పటికప్పుడు ఒక రాష్ట్రంలో ఉన్న డీజీపీ ర్యాంక్ ఉన్న అధికారి దానిపైన ఒక ఐఏఎస్ అధికారిని దాని మీద నిఘా మీద పెట్టాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మనం దాని మీద నిఘా కింద పెట్టి వాళ్ళ వాళ్ళ పర్యవేక్షణ జరిగితే ఇట్లాంటివి జరుగుతాయా? ఐఏఎస్ ఆఫీసర్ దానికి అంటే ఇప్పుడు ఇన్‌స్టిట్యూషన్స్ ఓనర్ చెప్పినంత మాత్రాన అధికారులు వినే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు ఇక్కడ? అధికారులు లేకపోయినా మొన్నటికి మొన్న మనం గ్రూప్ 1 మన రాష్ట్రంలో జరిగేటివి అవి కొన్ని గ్రూప్స్ ఎగ్జామ్కి చూస్తాం. గ్రూప్స్ ఎగ్జామ్ చూసినప్పుడు అక్కడ చిన్న చిన్న ఉద్యోగులు అంటే అటెండర్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏదో చిన్న చిన్న దానికి కకృతి పడి వాళ్ళు చేస్తారు. అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ కూడా టీఎస్పీఎస్సీ ఉంది. టీఎస్పీ ఉన్నప్పటికి కూడా ఏదైనా ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీస్కి ఇన్ఛార్జ్ ఇస్తే అది ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ పోయింది ఇప్పుడు. ఎందుకంటే పేపర్ లీకేజ్ అంటే విశ్వాసం కోల్పోతురు. మనం ఎంత చదివినా ర్యాంక్ రాకపోతే అరే నాకు తక్కువ ర్యాంక్ వచ్చిందంటే వాడు అవతల తక్కువ ర్యాంక్ వచ్చిందంటే వాడు పేపర్ లీకేజ్ అయినట్టుంది, వాడికి వచ్చినట్టుంది పేపరు అంటే వాళ్ళకి ఒక అభద్రత భావం వస్తుంది విద్యార్థులలో. ఈ పేపర్ లీకేజ్ వల్ల. ఎస్, అభద్రత భావం వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒకటే విద్య, వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ విధానాన్ని తీసుకురావాలి. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ చదివితే దేశవ్యాప్తంగా ఒకటే ఫీజు ఉండాలి. 9th క్లాస్ చదివితే 10+2 విధానం తీసుకొస్తా ఉన్నారు, దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. దానికి కూడా ఒకటే ఫీజు ఉండాలి. ఫీజు ఉండడం వల్ల విద్యార్థుల భవిష్యత్తే కాదు రాష్ట్ర దేశ భవిష్యత్తు కూడా ప్రపంచ దేశాలతోటి మనం ఇప్పటికి కూడా 79 సంవత్సరాలకు కూడా ఇప్పటికి కూడా భారతదేశం అగ్రదేశం కావాలని అంటా ఉన్నాం. ఇక్కడైతే అగ్రదేశం. ఈ విధంగా విద్యార్థి పోయి ఇక్కడ చదువుకొని ఉద్యోగాల కోసం వాళ్ళ సంపద, వాళ్ళ మేధా సంపద తీసుకొని అమెరికాకో లండన్కో ఇక్కడ చదువుకున్న విద్యార్థి ఉద్యోగం రాక సరైన చదువుకి ఉద్యోగం లేక అమెరికాకో ఉన్న సంపద అంటే మేధా సంపద తీసుకొని అమెరికాకి పెడతా ఉన్నారు, పక్క దేశాలకు పెడతా ఉన్నారు. ఇక్కడ అదే పెద్ద పెద్ద సంస్థలు పెద్ద అదే ఉంటే ఇక్కడ మన దేశంలో పెడితే మన దేశం బాగుపడుతుంది కదా. ఇప్పుడు రాజస్థాన్లో నీట్ పేపర్ లీక్ అయింది. మీరు అన్నట్టు ఒక అధికారి లీక్ చేయడం వల్ల పూర్తి స్థాయిలో 20 లక్షలకు పైగా ఉన్న విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అన్న సందర్భం తీసుకొచ్చారు కదా. దీనిపైన ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాలి? అంటే పేపర్ లీక్ అయితే ఎవరి వల్ల లీక్ అయినా వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకునే ఈరోజు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలి. లీక్కి ఎవ్వరు ఎంత పెద్ద నాయకుడైనా సరే, ఏ పార్టీ నాయకుడైనా సరే దీని లోపల ప్రమేయం ఉంటే ఉరిశిక్ష విధించాలి. ఉరిశిక్ష విధించడం వల్ల నెక్స్ట్ టైం గతంలో చేసిరు జస్ట్ నామమాత్రంలో జైలు శిక్ష విధించారు కాబట్టి పునరావృతమైంది. ఇప్పుడు ఉరిశిక్ష విధిస్తే అంటే ఇది ఒక్కసారి కాదు కదా, పదే అవుతుంది. ఇప్పుడు జరిగిన వాళ్ళకి ఉరిశిక్ష విధిస్తే ఎందుకంటే ఒక్కరిద్దరు సమస్య కాదు, 22 లక్షల మంది విద్యార్థుల సమస్య. వాళ్ళ తెలిస్తే వాళ్ళు కంటతడి పెడతా ఉన్నారు. ఈరోజు చూస్తుంటే వాళ్ళ పరిస్థితి మళ్ళీ చదవాలంటే మళ్ళీ ఎక్కడ చదువుతారు వాళ్ళంతా. ఇంత ప్రిపేర్ అయినాం, ఇంట్రెస్ట్ పోతుంది అంటారా? ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పోతుంది. ఇప్పుడు మొన్న రాసినట్టు మళ్ళీ ఈరోజు రాయకపోతే వాడు మెంటల్ డిప్రెస్గా అవుతారు. ఇప్పుడు మొన్న రాసిన ఎగ్జామ్ మళ్ళీ సేమ్ యాస్టీస్ రాయగలుగుతాడా, చేయగలుగుతాడా? అట్లాంటి కాన్ఫిడెన్స్ ఉంటుందా? ఇంట్రెస్ట్ పోతుంది. రైట్, ఫైనల్గా కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు నీట్ పేపర్ లీకేజ్ వల్ల? దీనిపైన ప్రధానమంత్రి స్పందించాలి. ఎందుకంటే బంగారం ధరలు బంగారం కొనొద్దు, బేటీ పడావో బేటీ బచావో అంటారు కదా. బేటీ ఈరోజు ఎగ్జామ్ రాసి ఏడుస్తుంది. బేటీకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీద ఉంటుంది. ఈరోజు బేటీ ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు. బేటీ సర్టిఫికేట్ల కోసం క్యాటరింగ్ పనులకు వెళ్తూ ఉంది. కేంద్రంలో పార్లమెంట్లో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఒకే విద్య ఒకే దేశం ఒకే విద్య చట్టాన్ని అమలు చేసి దేశంలో ఏ విద్య చదివినా ఇదే ఫీజు దీనికి చదువుకోవాలని చెప్పి, అదేవిధంగా 33% మహిళా రిజర్వేషన్లు అంటారుగా
మహిళలకు ఉచిత విద్య, బస్ వద్దు, విద్య పెట్టండి రాష్ట్రం. అన్ని ప్రైవేట్ కాలేజ్, ప్రైవేట్ స్కూల్స్ ఏదైనా మొత్తం ఎక్కడ ఏ సంస్థలో ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వం బస్సులు వద్దు, విద్య పెట్టండి. కేంద్ర ప్రభుత్వం కూడా మాకు బేటీ పథకాలు వద్దు, ఉచిత విద్య పెట్టండి. ఆవిడ బేటీయే భారత మాత అయి దేశాన్ని కాపాడుతుంది. ఏంటి పోలీసులతో మీకు ఏంది పంట తరచు గొడవలు, హౌస్ అరెస్టులు ఏంటి? అంటే తరచూ ఏ ఉద్యమమైనా సరే విద్యార్థి ఉద్యమాలు స్పాంటేనియస్గా స్పందించి కమిషనర్ ఆఫీస్ దగ్గర కావచ్చు, కలెక్టర్ ఆఫీస్లో కావచ్చు, అనేకమైన పోరాటాలు చేస్తూ ఉంటాం. పోరాటాలు చేసే ఇందిరా పార్క్లో కావచ్చు, గన్ పార్క్లో కావచ్చు, అనేకమైన పోరాటాలు చేస్తూ ఉంటాం. మేము వాస్తవానికి డీసీపీ గారితో మాట్లాడి పర్మిషన్ తీసుకొని చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు చెలో కలెక్టర్ ముట్టడి, అట్లా పెద్ద పెద్ద అంటే ఏదైనా మంత్రుల నివాసం ముట్టడి, ఎమ్మెల్యే క్యాంపస్ ముట్టడి అన్నప్పుడు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. హౌస్ అరెస్ట్ చేసి ఉంటారు. అరే మరి మీకు ఒక చెప్తా, పేరు చెప్పదలుచుకోలేదు కానీ, నేను ఒకసారి ఒక ఫంక్షన్కి వెళ్ళాను. ఒక దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న ఏసీపీ వెల్కమ్ టు అవర్ ఏరియా రామకృష్ణ అని నాకు ఫోన్ చేసిండు. అరే నేను ఒక ఫంక్షన్కి వెళ్తే వెల్కమ్ టు అవర్ ఏరియా అని నాకు ఏసీబీ గారు ఫోన్ చేసి, ఏం సార్ నేను ఫంక్షన్కి వస్తే ఏం సార్ నేను వచ్చాను మీకే తెలుసు అంటే, మేము పోలీసులమండి, మాకు అన్ని తెలుస్తుంటాయి, మీ ఎక్కడికి వెళ్తున్నారు. అరే మరి ఇంత పొద్దున లేస్తే వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, రామకృష్ణ ఎక్కడ ప్రోగ్రామ్ ఉంది, ఎక్కడికి వెళ్తున్నావు, మీకే డైరెక్ట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేస్తారు రోజు. అంటే కేసులు అంటే మేము చెప్పే ప్రోగ్రామ్ చేస్తాం, డీసీపీ గారికి చెప్పి ప్రోగ్రామ్ చేస్తాం. అట్లా ఒకప్పుడు ఉండేటివి, అవి కొట్టేసినారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఈ రోజు కంటే 2 కేసులు ఉన్నాయి. చెప్పగలుగుతారు? చెప్పేది చెప్పలేం కానీ, అంటే ధర్నాలు లేకపోతే పబ్లిక్ మూవ్మెంట్ అనే తప్ప పర్సనల్ కేసులు ఎవరి మీద నాకు అట్లాంటివి ఏం లేవు. కానీ జస్ట్ ప్రజా పోరాటాలు ఉద్యమం మీదనే కేసులు ఉన్నాయి తప్ప. అంటే అనిపిస్తలే ఎందుకు కేసులు, ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుడు, హౌస్ అరెస్టులు, ఈ పోలీసు దెబ్బలు, తిట్లు ఇవన్నీ అనిపిస్తలే ఎందుకని? అంటే నన్ను చాలా మంది మా మిత్రులు కావచ్చు, నా సోదరులు కావచ్చు, నాతో పాటు ఉండేవాళ్ళు కావచ్చు, అన్న ఈ ఉద్యమం చేస్తున్నావు, అదే ఒక పొలిటికల్ పార్టీలు ఉండుంటే నీతో ఉన్న వాళ్ళు ఒక ఎమ్మెల్సీలు అయినారు, ఎంపీలు అయినారు, అందరు అయినారు నీతోటి. వాళ్ళు ఎవరెవరు పేరు ఒకసారి? పేర్లు వద్దులే, అయినారు. నువ్వు కూడా ఉద్యమాలు అనుకుంటా ఉంటున్నావు, ఎందుకన్నా నువ్వు కూడా పొలిటికల్ పార్టీలకు పోతే అయిపోతుంది కదా అని చెప్పి నాకు చాలా ప్రెజర్ చేస్తున్నారు. కానీ నాకు ఎందుకో ఇది ముళ్ళబాటు అయినప్పుడు కూడా నాకు సంతోషంగా, ఈరోజు చేయాలి కదా, ఈరోజు కాకపోతే రేపు చేయాలి కదా, కొట్లాడాలి కదా అన్న స్వభావం నా లోపల నిండిపోయింది. ఈ పొలిటికల్ పార్టీలకు పోవాలి లేకపోతే అది చేయాలన్న ఇంట్రెస్ట్ కన్నా కొట్లాడాలి అన్న కసి నా లోపల పెరిగిపోయింది. కాబట్టి ఇంతున్నా కొట్లాడగలుగుతాం. కేసులున్నా ఏమైనా సరే కేసులు ఉండనివ్వండి, పోలీసులు ఇబ్బంది పెట్టినా సరే, ఏదని చేసుకొనివ్వండి, పోలీసులు ఇబ్బంది పెట్టనివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయాన రామకృష్ణ కంట్రోల్ చేయండి అని చెప్పి ఎవరికి ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్పినాడు. ముఖ్యమంత్రి గారు ఏమైనా చేసుకొనివ్వండి, పోలీసు వాళ్ళు ఏమైనా చేసుకునివ్వండి, నేను ప్రజాక్షేత్రంలో, నేను ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, ప్రజాస్వామ్య దేశం నిరసన తెలిపే హక్కు మాకుంది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా బరాబర్ నిరసన తెలుపుతాము, బరాబర్ పోలీసు వాళ్ళకు కూడా చేస్తాం. రైట్. అయితే దేశవ్యాప్తంగా 1 నేషన్ 1 ఎలక్షన్ మాదిరిగానే 1 నేషన్ 1 ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావాలి, మాకు ఈ ఉచిత పథకాల కన్నా ఉచిత వైద్యం, ఉచిత విద్య కోసం ఖచ్చితంగా నేను పోరాడుతూనే ఉంటానని చెప్పేసి కూడా వేముల రామకృష్ణ గారు చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.